హాయ్ అండి, వెల్కమ్ టు హనీ హరీ మ్యాడ్ బాయ్ వ్లాగ్స్. ఇప్పుడు మనం వెళ్ళేది పూణేలోని ఫేమస్ అయిన తులసి మార్కెట్కి అండి. ఏదేమైనా బ్రిడ్జి దాటాలుండోయ్. ఒక్క క్షణం బ్రిడ్జి దాటాక ఎదురుగా కనిపిస్తుంది సెంట్రల్ పార్క్. అదే అట్రాక్షన్ అండి. ఇది కనిపించిందంటే వచ్చేసింది అనమాట. అదిగో కొంచెం లెఫ్ట్ టర్న్ తిరిగితే ఇక్కడ డ్రాయింగ్ అనేది వేస్తున్నారు. మీరు 10 నిమిషాలు కూర్చుంటే మీ బొమ్మ మీకు గీసి ఇచ్చేస్తారు. వెరీ రీజనబుల్ అండి ప్రైస్ కూడా. నా కోసం ట్రై చేయండి. ఇదిగో వెళ్ళిపోచ్చినామండి మార్కెట్ కి. గత వీడియోలో గణేష్ టెంపుల్ గురించి చెప్పాను కదంటే దాని బ్యాక్ సైడే ఉంటుందండి ఇది. తులసి మార్కెట్ అని పిలవడంలో తప్పులేదులేండి. ఎందుకంటారా, ప్రపంచంలో ఎక్కడ లేని పువ్వులన్నీ ఇక్కడే ఉన్నాయండి. తెల్ల పువ్వులని దగ్గరికి వెళ్ళా గమ్మని స్మెల్ వచ్చింది. ఇంతకీ తెల్ల పువ్వుల దగ్గరికి ఎవరెవరు వెళ్ళారో కామెంట్ లో కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, నేను శ్రావణ మాసంలో వచ్చాను కదా, అందుకోసమే ఈ దేవతలు. ఇటు చూస్తే 1 గ్రామ్ గోల్డ్, అటు చూస్తే రోల్డ్ గోల్డ్. ఏం కొనాలో తెలియక నేనే బయటకు వచ్చేసాను. ఎస్పెషల్లీ లేడీస్కి చాలా కలెక్షన్స్ ఉంటాయి. షాపింగ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. ఇంటి డెకరేషన్ కోసం వెరైటీ కలెక్షన్స్ తోని దండలు, పూలదండలు అన్నీ దొరుకుతున్నాయండి. స్టార్టింగ్లో అనుకున్నా ఏం దొరకగలా అనేసి, పర్లేదు బాగానే కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే మార్కెట్లో ఉండే సగం ధరకే ఇక్కడ అమ్ముతున్నారు. వీటి డెకరేట్ ఐటమ్స్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. ప్రైస్ ఈజ్ వెరీ రీజనబుల్. రాఖీ పండగ కూడా ముందుంది కాబట్టి లుక్ వేద్దాం. కానీ ఈ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ మార్కెట్లో కంటే ఇక్కడ సగం ధరకే ఇస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి పూణేలోని ఏ మార్కెట్కి వెళ్ళినా సరే గణేష్ విగ్రహం, గణేశుడి గుడి ఉంటుంది. అది ఫిక్స్. ఈ తులసి బాగ్ 2 కిలోమీటర్లు ఉంటుందండి. మొత్తం చుట్టి రావడానికి అలసిపోయాను, అందుకోసం చిన్న డ్రింక్ వేద్దాం. అయినా పూణే వచ్చేసి లస్సీ తాకపోతే ఎవరైనా నవ్వుకోరు, అందుకోసం లుక్ వేసా, తాగేసా. ఇక మన తిరుగు ప్రయాణం స్టార్ట్ అండి. పదండి హాస్టల్కి వెళ్ళిపోదాం. ఇది బస్ అండి, ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ.